హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేశారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఈ పాటికే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అండి. దీనికంటే ముందు వీడియోస్, ఈ వ్లాగ్ కంటే ముందు ఒక 2-3 వ్లాగ్స్ అయితే ఉన్నాయండి. అంటే ఉగాది కాకముందుకు మేము ట్రిప్కి అయితే వెళ్ళామండి. షార్ట్స్లో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫాలో కాండి. వరంగల్, లక్నవరం, మళ్ళీ వచ్చేసి యాదగిరిగుట్ట ఇలాగైతే చిన్న ట్రిప్కి అయితే వెళ్ళామండి. కాకపోతే ఇంకా ఆ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే ఉగాది వీడియో అయితే లేట్ అయిపోతుంది. ఈ పాటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అలాగనేసి అయితే ఫస్ట్ ఉగాది వ్లాగ్ అయిపోయాక ఆ వ్లాగ్స్ పెడదామనేసి అయితే అనుకున్నానండి. ఇంకా ఈ ఉగాది వ్లాగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే పెడతానండి. లక్నవరం బీచ్ అవన్నీ అయితే ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వస్తానండి. ఇంకా వీడియోలకి వెళ్ళిపోతే ఇంకా మార్నింగే లేచానండి. ఒకరోజు ముందు కిచెన్ అంతా క్లీన్ చేసి అయితే పడుకున్నాను. నార్మల్గా డైలీ కూడా కిచెన్ క్లీన్ చేసి సింక్లో గిన్నెలు క్లీన్ చేసి అయితే పడుకుంటానండి. లేకపోతే అస్సలు నిద్ర పట్టదు నాకు. ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్లోకి రావాలనిపిస్తుంది. ఇంకా ఎప్పుడైనా కిచెన్ క్లీన్ చేయకుండా పడుకున్నానో అంతేనండి. ఇంకా నైటే మంచిగా క్లీన్ చేసి అయితే పడుకున్నాను. ఇంకా మార్నింగ్ అలా పైన తూర్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో వచ్చేసి ఫస్ట్ అయితే మినపప్పు మంచిగా ఒక 2-3 సార్లు కడిగి బొబ్బట్లకండి, అంటే మా సైడ్ వచ్చేసి భక్షాలు అంటామండి, లేకుంటే పూలలు అంటాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారు కదండి. మేమైతే భక్షాలు, పోలలు ఇలా అంటామండి. ఇంకా దానికోసం పప్పు వచ్చేసి శనగపప్పు అయితే ఒక 1/2 kg అయితే తీసుకున్నానండి. 2 సార్లు మంచిగా కడిగి ఇంకా వాటర్ పోసి స్టవ్ మీద అయితే ఫస్ట్ పెట్టేశానండి. ఇంకా మరొక సైడ్ వచ్చేసి చాయ్ పెట్టానండి. ఇంకా లేవగానే కొంచెం టీ తాగితే కొంచెం మైండ్ వచ్చేసి ఫ్రెష్నెస్గా ఉంటుంది కదా. మార్నింగ్ లేవగానే చాయ్, టీలు తాగొద్దండి, నాకు తెలుసు. కాకపోతే అస్సలు అలవాటు మానలేకపోతున్నాను. ఇంకా కొద్దిగా అయితే తాగుతాను. ఇంకా అస్సలు ఎక్కువ అయితే తాగనండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అండి, అంతే. ఇంకా మధ్యలో అస్సలు తాగను. ఇంకా చాయ్ తాగేలోపు శనగపప్పు కూడా ఉడుకుతుంది కదా. ఇంకా చాయ్ తాగిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చేసి ఫ్రెష్ అవుతున్నారండి. ఇంకా నేను వచ్చేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే చేశానండి. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది కదండి పెట్టడము. సారీ అండి. కొంచెం వీడియోస్ని అయితే ఎంకరేజ్ చేయండి. టైం దొరకట్లేదండి, పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదండి. ఇంకా పిల్లలు ఇలా స్కూల్కి పంపించగానే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ కాగానే 12:30కి అలా వచ్చేస్తున్నారండి. ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంది. ఎడిటింగ్ అయితే చేస్తున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది. అందుకోసమే వీడియోస్ లేట్గా వస్తున్నాయండి. మా పిల్లలకైతే యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాయండి. నెక్స్ట్ అకాడమీ కూడా స్టార్ట్ అయిపోయింది. నిన్నటికి లాస్ట్ అనుకుంటానండి. 10th ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదండి. అందరూ ఎలా రాశారో కింద కామెంట్ చేయండి, మీ పిల్లలందరూ ఎలా రాశారో. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ ఇడ్లీ కూడా పెట్టేస్తున్నానండి. పల్లీలు కూడా వేయించి చట్నీ అయితే చేయాలి. మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా నేను వచ్చేసి శనగపప్పు వచ్చేసి కుక్కర్లో అయితే ఉడకబెట్టలేదండి, ఇలా గిన్నెలో అయితే ఉడకబెట్టాను. ఎందుకు అనుకుంటున్నారా? కట్టుచారు కోసం అండి. నాకైతే కట్టుచారు చాలా చాలా ఇష్టం అండి, ఫేవరెట్ అనుకోవచ్చు. ఇంకా ఇయర్ అంతా ఈ కట్టుచారు కోసం ఎదురు చూస్తానండి. నార్మల్ డేస్లో చేద్దాం అనుకుంటానండి, అది ఏంటో అస్సలు గుర్తుండదు. ఇంకా ఎందుకులే అలా డీలా అయిపోతుందండి. కాకపోతే ఉగాది రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తానండి కట్టుచారు. ఇంకా కుక్కర్లో పెడితే కట్టు అంతగా రాదండి.
అందుకోసమే నేను గిన్నెలో ఉడకబెడతాను పప్పు వచ్చేసి. ఇంకా మనకైతే కట్టుకైతే చాలా బాగా వస్తుంది కట్టు చారుకైతే. ఇడ్లీ కూడా స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా చూస్తున్నారు కదా, మరొక సైడు శనగపప్పు కూడా ఉడుకుతుంది. ఏమంటారు, ఉడుకుతుంది అంటారు కదా. ఇంకా ఇప్పుడు చట్నీ కోసము నేను పుట్నాలు, పల్లీలు, మళ్ళా కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఇలా వేసి చట్నీ అయితే చేశానండి. కొబ్బరి అలాగే పీసెస్ లెక్క వేస్తే అంతగా గ్రైండ్ అవ్వట్లేదండి, చిన్న చిన్న పీసెస్ అలా ఉండిపోతున్నాయి. అందుకోసమే నేను ఇలా గ్రైండ్ చేసి వేస్తే ఈవెన్గా మంచిగా గ్రైండ్ అవుతుంది. ఇంకా మనకు ఇడ్లీ వచ్చేసి కొంచెం చప్పగా ఉంటుంది కదా, దానికోసం వచ్చేసి చట్నీ నేను స్పైసీగా చేద్దాం అనేసి అయితే అనుకున్నానండి. ఇంకా పల్లీలు, పుట్నాలు, మళ్ళీ పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, కొంచెం ఒకటి ఎల్లిపాయ కూడా యాడ్ చేశానండి. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనకు ఇడ్లీలు కొంచెం చప్పగా ఉంటాయి కదా, చట్నీ కొంచెం ఘాటుగా స్పైసీగా చేసుకుంటే ఈ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు ఇడ్లీ అంతగా ఇష్టపడరు, కాకపోతే ఇలా చట్నీ కొంచెం స్పైసీగా చేస్తే ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ పప్పు కూడా మంచిగా ఉడికిందండి. చూపించాను కదా మీకు శనగపప్పు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ పప్పునంతా ఉడగడుతున్నానండి. కింద మనకు కట్టు వస్తుంది కదా, ఇంకా ఈ పప్పు అంతా జాల గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా భక్షాలకైతే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి. నాకైతే చాలా ఇష్టం అండి భక్షాలు. మీరందరూ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా కట్టుచారు కోసం అయితే చింతపండు కొంచెం నానబెట్టి పక్కన పెట్టానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నానండి. ఇంకా ఎప్పటికప్పుడు ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేస్తే ఎక్కువగా మనకు గిన్నెలు పడినట్టయితే అనిపించవండి. ఇంకా ఎప్పటికప్పుడు గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇలా ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదండి, గిన్నెలు పడుతూనే ఉంటాయి. అందుకోసమే ఇలా వంట చేయగానే బ్రేక్ఫాస్ట్ చేయగానే గిన్నెలు అయితే ఎప్పటికప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. ఇంకా మనకైతే ఈవినింగ్ టైంలో అంతగా గిన్నెలు అయితే పడవండి. ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత ఎంబడే సర్దేస్తున్నానండి. ఎందుకంటే మా కౌంటర్ టాప్ కొంచెం చిన్నగా ఉంటుంది, అన్నీ అలా పెట్టేసుకుంటే వంట చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పప్పు అయితే శనగపప్పు నేను జాల్లో గిన్నెలో పెట్టాను కదండి, దాన్ని కొంచెం మెదిపి పక్కన పెట్టుకున్నానండి. అంటే మిక్సీ జార్లో ఏం వేయనులేండి, ఇలా మామూలుగా పప్పు గుద్దతోని మెదిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే వంట ఆ రోజు అందరికీ తెలిసిందే లేండి, మామిడికాయ పప్పు, మళ్ళా మామిడికాయ తురుము పచ్చడి, మళ్ళీ బెండకాయ ఫ్రై, కట్టుచారు, పూలలు, మళ్ళా వచ్చేసి పచ్చడి. అంతేనండి ఆ రోజు నేను చేసినవన్నీ. ఇంకా బియ్యం కూడా కడిగి స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా మా నిత్య వచ్చేసి తనకు బోర్ కొడుతుంది, ఫోన్ ఎక్కువగా చూస్తున్నారండి. ఇంకా నేను ఫోన్ వద్దంటే నాకు ఏమైనా వర్క్ చెప్పమ్మా, నేను కూడా చేస్తాను, హెల్ప్ చేస్తాను. మా పిల్లలు అయితే ఇలా పండుగల టైంలో ఎక్కువగా ఇంట్లో పని ఉన్న టైంలో చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఇంకా ఉగాది రోజు అయితే సింపుల్గా ఒక లోటస్ ఫ్లవర్ ముగ్గు అయితే వేసానండి. ఇంకా మా నిత్య వచ్చేసి నాకు ఏమైనా పని ఫస్ట్ టైం అండి మా నిత్య బెండకాయని కట్ చేయడము. ఇంకా నేను చూస్తున్నాను లేండి, తనకు అలా వదిలేయలేను. ఇంకా చిన్నది కదండి, నాకైతే ఇలా కటింగ్ ఏమైనా చెప్పాలంటే భయం వేస్తుంది. ఇంకా అన్నం కూడా వార్చానండి, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా నిత్యని చూసుకుంటూ ఇంకా నేనైతే కిచెన్లో వర్క్ అయితే చేస్తున్నాను. తనే బెండకాయలను మంచిగా వాష్ చేసి డ్రై చేసి కట్ చేస్తుందండి బెండకాయలని. ఇంకా కొత్త సంవత్సరం రోజు కొత్త పని అయితే నేర్చుకుంది మా నిత్య. తనకిష్టం అండి ఇలా కుకింగ్ చేయడం, కాకపోతే చిన్నది కదా, స్టవ్ అయితే అంతగా అప్పుడే ఇయ్యనండి, నేను కూడా పక్కన ఉంటాను. ఇంకా తను బెండకాయలు కట్ చేస్తుంది కదండి, నేను ఇక్కడ వచ్చేసి పోపు పెడుతున్నాను దానికి. అదండి ఉగాది రోజు పనులైతే అలా అవుతున్నాయి.
వీడియోస్ని చూస్తున్నారండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఏంటో అండి, నేను ఇంత కష్టపడి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అస్సలు వ్యూస్ రావట్లేదండి. అస్సలు ఎంకరేజ్మెంటే ఉండట్లేదు నాకు కూడా. అందుకోసమే వీడియోస్ పెట్టడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా మా నిత్య అయితే బెండకాయ కర్రీ, దాంట్లో ఉప్పు కారం నేను వేయమని చెప్తుంటే తను వేస్తుందండి. నేను ఈలోపు మామిడికాయ పప్పు కోసం అయితే మామిడికాయని చిన్న చిన్న పీసెస్లా అయితే కట్ చేస్తున్నాను. అనుకుంటాం కానీ యూట్యూబ్ చాలా కష్టం అండి. మనము ఇంత కష్టపడి ఎడిటింగ్ చేయడానికే 1 అవర్ పడుతుందండి. దాన్ని ఇంకా అప్లోడింగ్కి పెట్టి అంతా టోటల్గా 1.5 అవర్ అయితే పడుతుందండి. ఇంకా వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. ఏంటో అండి, లక్ కూడా ఉండాలి కదా. చూద్దామండి ఎంతవరకు వీడియోస్ తీస్తానో తెలీదండి. అలా వెళ్ళిపోతూ ఉంది. ఇంకా బెండకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా మా వారు కార్తీక్ అయితే మార్కెట్కి వెళ్ళి పువ్వులు, మళ్ళా ఆకులు, మామిడాకులు ఇలా అన్నీ తీసుకొచ్చారండి. ఇంకా మా వారు అయితే రాగానే ఇంటికి తోరణాలు, బంతిపూలు అవన్నీ అయితే కడుతున్నారు. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కుకింగ్ అయితే చేస్తున్నాను. బెండకాయ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తురుము, అలా పచ్చి కొబ్బరి కాదులేండి, ఎండు కొబ్బరి అయినా సరే తురిమి కొంచెం చేస్తారనుకోండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా బెండకాయ కర్రీ కూడా అయిపోయింది కదండి. ఇక్కడ మా నిత్య వచ్చేసి మామిడికాయని తురుముతుందండి పచ్చడి కోసము. నేను వచ్చేసి కట్టుచారు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటా చారు ఎలా చేస్తానో యాజ్టీజ్గా అలాగనే చేస్తానండి. ఫస్ట్ పోపు దినుసులు, తర్వాత కొంచెం మెంతులు అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. జీలకర్ర ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, మళ్ళీ పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేయాలండి. దాని తర్వాత ఒక సగం టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్నాం కదండి కట్టు కోసము, ఆ కట్టు అంటే శనగపప్పు కట్టు ఉంటుంది కదా, ఆ కట్టు కూడా యాడ్ చేసి కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తే, ఇంకా ఫైనల్గా ఉప్పు యాడ్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా బాగుంటుందండి కట్టుచారు. ఇంకా ఇలా మామిడికాయ పప్పులోకి కట్టుచారు చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఈ పూలలో వచ్చేసి చాలామంది శనగపప్పు కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేసి అయితే పెసరపప్పుతోటి, కందిపప్పుతోటి అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా. నేనైతే మా అమ్మ కూడా శనగపప్పుతోటి అయితే ట్రై చేసేదండి. నేను కూడా యాస్టిస్ అలాగే ట్రై చేశాను. అదండి, ఇంకా చూస్తున్నట్టు బ్లాగ్ వచ్చేసి ఇంకా పిల్లలు అందరూ ఇంట్లో అందరం పని చేస్తున్నామండి. నేను వచ్చేసి వంట చేస్తున్నాను, కార్తీక్ మా వారు వచ్చేసి తోరణాలు కడుతున్నారు. ఇలా అందరం కలిసి కొంచెం పనులు అయితే షేర్ చేసుకుంటాము. ఇంకా చెప్పడం మర్చిపోయాను, కట్టుచారులో కొంచెం మనము పూలలకు ప్రిపేర్ చేస్తాం కదండి, పూర్ణం ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేయాలండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా స్వీట్గా చాలా బాగుంటుంది కట్టుచారు వచ్చేసి. మీరు ఎలా చేస్తారో కింద కమెంట్ చేయండి. ఇంకా వంటలన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి. ఇంకా పూలలు ఒక్కటి పెండింగ్ ఉంది. ఇంకా పచ్చడి అయితే మా వారైతే చేసేసారండి. అందుకోసమే నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా ఎప్పుడైనా మళ్ళీ చేసేటప్పుడు నేను వీడియో తీస్తానండి, మేము ఎలా చేసుకుంటామనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి పూలలకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా నేను శనగపప్పు 1/2 kg తీసుకున్నాను కదండి, బెల్లం కూడా 1/2 kg తీసుకున్నాను. ఇంకా కొంచెం మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేనైతే ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకుంటాను ఎవ్రీ టైం కూడాను. ఇంకా ఇక్కడ కట్టు చూసారు కదండి, మంచిగా బాయిల్ అవుతుంది. ఇంకా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయిందండి, కట్టుచారు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మరొక సైడు బెల్లం అయితే పాకం రానవసరం లేదండి, బెల్లం కొంచెం మెల్ట్ అవుతే సరిపోతుంది. ఇంకా ఆ టైంలో మనము
స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి శనగపప్పు బ్యాటర్ని, అది కూడా దీంట్లో యాడ్ చేసి ఇంకా ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద పెడితే మనకు ఈ బ్యాటర్ అనేది చాలా డేస్ వరకు అయితే ఉంటుందండి, ఇలా స్టవ్ మీద ఉడికించుకోవడం వల్ల. ఇంకా దాని తర్వాత వీడియో తీయలేకపోయానండి, ఇంకా అప్పటికే లేట్ అవుతుంది అనేసి అయితే స్టాప్ చేశాను వీడియో. ఇంకా పోలేలు అయితే చాలా బాగా కుదిరాయండి, పచ్చడి కూడా చాలా బాగుంది. అదేనండి వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా సరిబేసి చూసుకున్నారా అండి? కామెంట్ చేయండి కింద. ఎంతమంది చూసుకుంటారో. ఉగాది పండుగ రోజు కంకణం కట్టుకుంటారు కదా, సరిబేసి కూడా చూసుకుంటారండి, పంచాంగం కూడా చూస్తారు కదా. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్.